నెల్లూరు జిల్లాలో సిలికా మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ క్వారీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది. అక్రమ క్వారీలను సీజ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులున్న అధికారుల అండదండలతో సిలికా దందా సాఫీగా సాగుతోంది. నాణ్యమైన సిలికా నిక్షేపాలకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. కంప్యూటర్ చిప్ల తయారీకి ఉపయోగించే సిలికా ఇసుక ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో సిలికాకు గిరాకీ ఉండడం, రాష్ట్రంలో మరెక్కడా ఇంత నాణ్యమైన సరుకు లేకపోవడంతో ఇసుక మాఫియా నెల్లూరు జిల్లాపై కన్నేసింది. చిల్లకూరు, కోట మండలాల తీర ప్రాంతాల్లో 74కు పైగా సిలికా క్వారీలు పుట్టుకొచ్చాయి. వీటిలో 10% క్వారీలకు మాత్రమే మైనింగ్ పర్మిషన్లున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. లారీలకు లారీల సిలికాను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పంటలకు ఏకైక ఆధారమైన కాలువ నీళ్లు లేక ఎండిపోతున్నాయి. గతంలో ఏడాదికి 2 పంటలు పండించే రైతులు ఇప్పుడు నీళ్లు లేక దిగాలు పడ్డారు. మరోవైపు నిత్యం వందలాది సిలికా లారీల రాకపోకలతో ఈ ప్రాంతమంతా వాయు, జల, నీటి కాలుష్యంతో నిండిపోతోంది. ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. హెవీ లోడ్తో వేగంగా వచ్చే లారీలు ఎక్కడ బలి తీసుకుంటాయోననే భయం వెంటాడుతోంది. సిలికా తవ్వకాల వల్ల జరిగే నష్టాలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదు. దీంతో హైకోర్టులో రిట్ వేశారు ప్రజలు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న కోర్టు అనుమతులు లేని క్వారీలను వెంటనే సీజ్ చేయాలని, కాలుష్యం నుంచి ప్రజలను రక్షించాలని ఈ నెల 17న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక తమ కష్టాలు తీరిపోయినట్టేనని భావించిన వారికి నిరాశే మిగిలింది. క్వారీల యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అధికారులు మౌనంగా ఉంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులకి ప్రతి ఒక్కరికి డబ్బులు చెంది ఉన్నాయి మైనింగ్ డిపార్ట్మెంట్లో. దానివల్ల సరైన నిర్ణయం తీసుకోలేకున్నారు వాళ్ళు. ఏ మైన్కి సరైన ఆధారాలు అంటూ ఏం లేవు. మైనింగ్ ప్లాన్ ప్రకారం, నిబంధనల ప్రకారం ఏ మైన్ లేదు. 2 సీజన్లో పండే పొలాలు ఇప్పుడు ఒక్క సీజన్కి వచ్చాయి. ఈ సంవత్సరం ఆ ఒక్క సీజన్లో కూడా సగం ఆయకట్టు కూడా పండిన పరిస్థితికి వచ్చేసింది. దీంతో కూడా తాగునీరు కలుషితం అయిపోతుంది. ఊళ్ళో రావడం లారీలు హైట్ లోడ్లతో అమిత వేగంగా వచ్చేస్తున్నాయి. నిదానంగా పొమ్మన్నా కానీ డ్రైవర్లు ఎండలేదు. రోడ్డు మీదకి రావాలంటేనే భయంగా ఉంది. వాటర్ కూడా ఎర్రగా అయిపోతూ ఉన్నాయి. ఈ లారీలు అతికి రోడ్లు అసలు మెయిన్గా ఆపేయాలని కోరుకుంటున్నాం. ఏడాదికి 500 కోట్ల విలువైన సిలికాను సరిహద్దులు దాటించి క్యాష్ చేసుకుంటోంది సిలికా మాఫియా. ఎవరి మామూలు వారికి నెల నెలా అందుతూ ఉండడంతో బహిరంగంగా దోపిడీ సాగుతున్నా ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తున్నారు అధికారులు. ఇకనైనా మా పంటలు బాగా పండుతాయి, మాకు తాగునీరు, సాగునీరు 2 లభిస్తుందనేటువంటి ఆలోచన ప్రతి రైతుకు కూడా కలిగింది. ఇక్కడ ఉండేటువంటి 5,000 ఎకరాలకి ముప్పు తప్పిపోయింది అనే సంతోషంగా ఉన్న తరుణంలో రోజుకి 100 నుంచి 200 లారీలని ఇటాచీలతో తవ్వి ఇంకా ఎక్కువగా తొందరగా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రోజు ఎక్కువ లారీలు వందల సంఖ్యలో పోవడం జరుగుతూ ఉంది. కొత్తగా వచ్చిన గూడూరు ఆర్డీఓ మాత్రం సిలికా అక్రమ తవ్వకాల గురించి తనకు తెలియదని, కోర్టు తీర్పు కాపీలు అందగానే అక్రమ క్వారీలపై చర్యలు తీసుకుంటామంటున్నారు. అది ఆ కాపీ ఇంకా నాకు రాలేదు. అందులో నేను చేరింది కూడా ఇటీవలే కాబట్టి కొద్ది రోజులు 1 వీక్ కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి వెంటనే దాని మీద మేము పర్స్యూ చేస్తున్నాము. చేసి కాపీ తెప్పిస్తాము. సంబంధించిన మైనింగ్ డిపార్ట్మెంట్కి ప్లస్ పై అధికారులని సలహా తీసుకొని వాళ్ళ ఉత్తర్వుల మేరకు హైకోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది మీన్వైల్ అక్రమంగా మైనింగ్ ఏమేం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న సిలికా అక్రమ రవాణాదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోతే తామే ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరిస్తున్నారు ప్రజలు. పెన్నా నదిలో రాళ్లను అక్రమంగా తరలిస్తున్న వారిపై అధికారులు కొరడా జుడిపించారు. పలుమార్లు దాడులు జరిపినా, కేసులు పెట్టినా అక్రమ గనుల రవాణాదారుల్లో మార్పు రాలేదు. దీంతో వారికి జరిమానా విధించారు అధికారులు. కేవలం 7గురిపై 7 కోట్లకు పైగా ఫైన్ విధించడంతో కంగుతిన్నారు అక్రమ గనుల నిర్వాహకులు. కడప జిల్లా మైలవరం, జమ్మలమడుగు మండలాల్లో అక్రమంగా గనులు నిర్వహిస్తున్న 7గురిపై అత్యధికంగా 7,62,00,000 రూపాయల జరిమానా విధించారు. మోరగుడి గ్రామానికి చెందిన సీజే జానకిరాముడుకు 62,87,160 రూపాయలు, ఎన్ కొట్టాలపల్లి గ్రామానికి చెందిన బి పాపయ్యకు 83,53,864 రూపాయలు, దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన జి రసూల్కు 72,39,595 రూపాయలు, జమ్మలమడుగు టౌన్ కు చెందిన సెగిరెడ్డి నడిపి గురువిరెడ్డికి 57,10,292 రూపాయలు, రాయదుర్గం కుళ్ళాయప్పకు 93,17,000 రూపాయలు,
నాగులకట్టుకు చెందిన వనం గురుకుమార్కు అత్యధికంగా 2,62,93,000 రూపాయల జరిమానా విధించారు అధికారులు. మైనింగ్ రెవెన్యూ అధికారులు దాడులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. మైన్స్ తర్వాత రెవెన్యూ సిబ్బంది కలిసి పోయి మొత్తం మెజర్మెంట్స్ అన్ని తీసుకొని అక్కడ ఉండబడిన మెషినరీ ఎవరికి సంబంధించిన ఆధారాలను బట్టి తర్వాత లోకల్ ఎంక్వైరీలో ఒక 8 మందిని గుర్తించి వాళ్ళకు సంబంధించిన ఎంతవరకు వాళ్ళు ఈ నాపరాయం తీసినారనే దాని మీద సీనరేజ్ ఛార్జెస్కి 10 times ఫైన్ వేసి డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పెన్నా నది ఇసుక అక్రమ రవాణాదారులకు కొంగు బంగారమై నిలిచింది. ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. పెన్నా నది మొత్తం కబ్జాదారుల కోరల్లో చిక్కి వెలువెల్లాడుతోంది. మైలవరం నుంచి జమ్మలమడుగు వరకు దాదాపు 10 కిలోమీటర్ల పొడవున 300 ఎకరాలు పెన్నా ఆక్రమణదారుల కోరల్లో చిక్కింది. మైలవరం నుంచి జమ్మలమడుగు వరకు పెన్నా నదిలో అక్రమంగా గనుల తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారు. నదీ పరివాహకం వెంట ఎక్కడ చూసినా అక్రమ క్వారీలే కనిపిస్తాయి. గతంలో 15 అడుగుల లోతులో లభించే నీరు నేడు 60-70 అడుగుల్లో కూడా కనిపించడం లేదు. ఇంతకాలం మిన్నకుండిన అధికారులు ఇప్పుడు చేపట్టిన కఠిన చర్యలు మున్ముందు కూడా కొనసాగితే తప్ప అక్రమార్కులను అదుపు చేయడం కష్టమవుతుంది. బాడీ బిల్డింగ్ పై అతనికున్న ఆసక్తి, నిరంతర కృషి ఈ రోజు అతన్ని ప్రపంచ పటంలో హీరోగా మార్చింది. హైదరాబాద్ నుంచి తన కెరీర్ ప్రారంభించి వరల్డ్ వరకు ఎదిగారు మహమ్మద్ అలీ. దేశానికి పేరు తెచ్చిపెట్టిన మొహతేషాం అలీని టాలెంట్ హంగర్ సంస్థ ఘనంగా సన్మానించింది. బాడీ బిల్డింగ్ పై ఆసక్తితో చేరి ఆపై దాన్నే క్రీడగా ఎంచుకొని ఆర్నాల్డ్ శ్వార్జ్నెగర్ అంతటి వాడిని కావాలన్న తపన మీర్ మెహతేషాం అలీని మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలుచుకునేలా చేసింది. అమెరికాలో జరిగిన బాడీ బిల్డర్స్ పోటీలో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించాడు అలీ. మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ ఇండియా నుండి వరల్డ్ టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు. తన 20 ఏళ్ల సక్సెస్ఫుల్ కెరీర్ ను అభినందిస్తూ టాలెంట్ హంగర్ అనే సంస్థ మెహతేషాం అలీని సన్మానించింది. ఈ రంగంలో తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు పోటీలో పాల్గొనడానికి అన్ని విధాలా సహకరించిన TV9 కు అలీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. జీవితంలో క్రమశిక్షణతో పాటు లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చంటున్నారు అలీ. लोग सामने आए, जैसा कि आप लोग जानते हैं कि TV9 के रवि प्रकाश ने मुझे सपोर्ट किया. TV9 की तरफ से स्पॉन्सरशिप मिली और हैदराबाद के कलेक्टर नवीन मित्तल आगे आए और मेरे खास दोस्त राज ठाकुर जो सैप के चेयरमैन थे, उन्होंने भी मुझे सपोर्ट किया. సన్మాన కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మిస్టర్ వరల్డ్ గెలుచుకొని అలీ దేశానికి గొప్ప పేరు తెచ్చారని కొనియాడారు. అలీ టైటిల్ గెలిచాక మన దేశంలో యువకులకు బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెరిగిందన్నారు. जो जिसके माता पिता जिनके फर्ज है उन लोग माता पिता गर्व करना चाहिए. हिंदुस्तान गर्व करना चाहिए ऐसे लोगों के ऊपर. अपना हैदराबाद आंध्र प्रदेश का शान हिंदुस्तान में बढ़ाया. उनको उनके माता पिता को मैं धन्यवाद देना चाहता हूँ. मैं आप लोगों के साथ रुखसत देना चाहता हूँ. जय हिंद. కార్యక్రమంలో పాల్గొన్న సినీ హీరో సుమన్ కూడా అలీని అభినందించారు. తాను స్వయంగా అలీతో ఫిట్నెస్ సలహాలు తీసుకుంటానని చెప్పారు. దేశంలో బాడీ బిల్డింగ్ వైపు ఆసక్తి చూపే వారికి అలీ మంచి అడ్వైజర్ అన్నారు సుమన్. And I ask him what are the steps to be done and what are the exercises to be done. So he helps me a lot only by phone. వచ్చే ఆగస్టు 15న అమెరికాలో జరిగే భారత స్వతంత్ర దినోత్సవ సంబరాల్లో అలీని సన్మానించనున్నట్లు ప్రకటించారు అమెరికాలోని ఎన్ఆర్ఐలు.